హాయ్ అండి, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. బాగుండారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు కాకరకాయల కారం ఎలా చేయాలో చూపిస్తాను. మంచి టేస్ట్తో, చేదు అనకుండా ప్రతి ఒక్కరూ తింటారు ఫ్రెండ్స్. అంత రుచికరంగా ఉంటుంది. అవి కొంచెం ఉద్దిబేడలు కరుం కరుం అంటూ కందిబేడలు వేసి కొంచెం బరగబరగ్గా కొట్టుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. కాకరకాయలు అయితే కేజీ కాకరకాయలు తెచ్చిపెట్టి 4 రోజులు అయింది ఫ్రిడ్జ్లో. అది కూర చేస్తానంటే వద్దంటాడు, తాలింపు చేస్తానంటే వద్దంటాడు మా అబ్బాయి. అందుకోసం ఈరోజు అయితే 2 కాయలు ఆల్రెడీ కుళ్ళిపోయినాయి, కోసి పడేసినాను. ఒక 6 కాయలు దిగినాయి కేజీకి. 6 కాయల్లో ఒక 4.5 కాయ మాత్రమే మిగిలింది. అవి కోసి ఉప్పు పసుపేసి నానబెట్టాను. ఇప్పుడు తర్వాత ఉద్దిబేడలు కందిబేడలు ధనియాలు జీలకర్ర అయితే దోరగా వేయించాను. ఈ ఉప్పులు కోసి పెట్టినాను కదా, ఈ ఉప్పు పసుపేసి నానబెట్టి పెట్టాలి. ఇదిగో నానబెట్టి తర్వాత ఆ వాటర్ ఊరిన తర్వాత పిండేసి ఇదిగో బాండలైతే పెట్టినాను. ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేస్తున్నా. బాగా మరీ మాడేయించుకోకూడదు, పలపల అని మరీ కచ్చాపచ్చాగా ఉండకూడదు. బాగా కరకరలాడుతూ బాగా మంచి బ్రౌన్ కలర్లో, అంత బ్రౌన్ కలర్ లేకుండా అట్లా మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి. ఇది ఒక ఆయ అయితే వేయించాను, మళ్ళీ రెండో ఆయ వేగుతుంది అంతే ఫ్రెండ్స్. ఉద్దిపప్పు కందిబేడలు జీలకర్ర ధనియాలు ఒట్టి మిరపకాయలు పచ్చిది కరివేపాకు ఒక బాగా పట్టడంతా, అంటే మన గుప్పెడితో 2 గుప్పెళ్ళంతా బాగా అన్నీ దోరగా ఒట్టిగా వేయించేసినాను. ఇదిగో ఇప్పుడు ఇవైతే కచ్చాపచ్చిగా కొట్టాలండి. మరి నున్నగా మనం కొట్టినా నున్నగా మెదగవు. ఇవి ఉద్దిబేడలు బాగా కమ్మగా ఉంటాయి. ఒక 2 తెల్లగడ్డలు చూడండి. ఇదిగో కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, అర్థమైందనుకుంటా. కరివేపాకు ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డ కొంచెం చింతపండు కొంచెం బెల్లము ఉద్దిపప్పు కందిబేడలు జీలకర్ర ఒక్క స్పూన్ అన్ని ధనియాలు అన్నీ దోరగా వేయించుకొని ఇట్లా పైది ఎందుకు వేసుకుంటున్నానంటే ఏడన్నా మాడిపోయి నాకు కింద అడుగు నుండిపోతుంది. అందుకోసము మళ్ళీ నల్లగా ఉంటుంది కారము. అందుకోసం పైది అయితే వేసుకుంటున్నా. 2 తెల్లగడ్డలు, ఏం పొట్టు తీయాల్సిన పని ఉండదు ఫ్రెండ్స్. 2 తెల్లగడ్డలు అలా నలిపేసుకొని పొట్టు ఊపేసుకుంటే చాలు. ఇదిగో ఇప్పుడు మిరపకాయలు ముందు గింజలు ఒక చుట్టు పెట్టా చూడండి అట్లా. మళ్ళీ మిరపకాయలు కరివేపాకు వేసి ఒక చుట్టు పెట్టా. ఇప్పుడు తెల్లగడ్డలు వేసి ఒక చుట్టు పెడతా. మళ్ళీ చింతపండు బెల్లం వేసి కొట్టేయడమే చూడండి. అలా బెల్లం అంతా ఊరికే ఇంకా నిమ్మకాయ అంతా సరిపోతుంది. కరకరలాడుతూ తింటా అంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారం ఒకవేళ ఎక్కువైనా కాకరకాయలు వేగితే కొద్దిగా అయిపోతాయి నూనెలో ఫ్రై అయితే. అప్పుడు ఈ కారము కొద్దిగా పక్కన తీసి పెట్టుకుని ఇంకొక రోజు కాకరకాయలు వేయించుకొని కాకరకాయలు ఈ కారం కలుపుకోవచ్చు. మిగిలిన ఇబ్బంది ఏంలే, కొంచెం దండిగానే చేసుకోండి. చేశాను, తిన్నాను, మంచి టేస్ట్ ఉంది. భలే అదుర్సండి, సూపర్ ఉంటుంది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి. మా అబ్బాయి కూడా తింటాడని అనుకుంటున్నా. ఇంకా రాలా డ్యూటీ నుంచి, తింటాడని అనుకుంటున్నా. సూపర్ ఉంది, మంచి టేస్ట్. ఇంతకుముందు కూడా చేసినాను ఫ్రెండ్స్, దాన్ని బట్టి చెప్తున్నా. మన రెస్టారెంట్లో కూడా ఉండదు అంత కమ్మటి సువాసన. కరివేపాకు పడింది కదా, 2 గుప్పెళ్ళు తెల్లబాయలు పడ్డాయి. ఇంకా ఉద్దిపప్పు సువాసన చెప్పేదానికి ఉండదు. ఉద్దిపప్పు ఏగితే ఎంతటి కమ్మన వాసన వస్తుందని. ఇప్పుడు ఇలా నూనెలో ఫ్రై చేసుకునే కాకరకాయల్లో పొడి వేసుకొని బాగా పిసికేయాలి. ఎందుకంటే ఉప్పు పసుపులో ఊరింది కదా, మళ్ళీ ఉప్పు వేసి మనం వేయించాల్సిన పనిలా. ఊరికే నూనెలో ఫ్రై చేసుకుంటే చాలు. కారంలో సరిపోయేంత మనం పొడి కొట్టుకునేటప్పుడే సరిపోయేంత ఉప్పు వేసి పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంత పొడి పట్టదు అనిపిస్తుంది నాకు. అందుకు చూడండి ఆ పొడి మెగలిపెట్టేస్తున్నా. చూడు, మనం కలుపుతా అంటే కూడా నూనె కక్కుతుంది కదా, ఎందుకంటే నూనెలో ఫ్రై అయింది కదా. అలా సూపర్ ఉంటుంది. ట్రై చేసి తిని చూడండి. అబ్బా, కరకరలాడుతూ ఉద్దిపప్పు పంటి కింద పడుతూ కాకరకాయ కచ్చకచ్చ అంటూ ఏమి స్వీట్ తగులుతూ కారం తగులుతూ ఈ కరివేపాకు కమ్మటి సువాసన తగులుతూ అబ్బబ్బబ్బబ్బా, నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనుకోండి. తిని చూడండి ఖచ్చితంగా. ఇంకొక రోజు నేను తినేది కూడా చూపిస్తాను మీకు. కారం అయితే బాక్స్కి వేసి స్టోర్ చేసి పెట్టుకున్నా, సూపర్ ఉంది. ఇంకొక రోజు కూడా చేసుకోవచ్చు. కారం మిగిలింది ఎత్తి పెట్టుకున్నా.
ఎందుకంటే ఇవి ఏగాలికి కొన్ని అయిపోయినాయి. అప్పుడు కోసినప్పుడేమో చాటుకున్నాయి ఉప్పులు. ఇప్పుడు చూడండి ఎన్ని అయినాయో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అనేకులకు షేర్ చేయండి వీడియో. తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని చూసి ట్రై చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇలా చేసుకొని తిని చూడండి, తప్పకుండా తిని చూడండి ఫ్రెండ్స్. బల్లుంది అబ్బా. మీరు మా దగ్గర ఉంటే మీకు రుచిగా పెట్టాలనిపిస్తుంది నాకైతే. అంత టేస్ట్ ఉంది. మీరు చేసుకొని తింటారో లేదో తెలియదు, కానీ మీరు దగ్గర ఉంటే మీకు కూడా పెట్టాలనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సూపర్ రుచి అండి. మా అబ్బాయి కూడా తింటాడని అనుకుంటున్నా. తింటాడు అంటే తప్పకుండా వీడియో పెడదాం అనుకుంటున్నా. మా నా కొడుకు వీడియో తినడు. చూడండి బరకగా బగ్గడగా కొట్టుకోవాలి. కారము సూపర్ ఉంటుంది. బెల్లము చింతపండు పడింది కదా, పుల్లగా తీయగా మన ఉగాది పచ్చడి ఉన్నట్టు ఉంది. సూపర్ టేస్ట్తో అదుర్చు కమ్మగా పంటి కింద ఉద్దిబేడలు పడతా. అబ్బబ్బబ్బబ్బా, చెప్పుకుండేకి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అబ్బా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. తప్పకుండా చేసుకొని తిని చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఉంటుంది కాకరకాయల కారం. సూపర్ 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 అదుర్సు. బాయ్.